దేశంలో 2027 నాటికి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 టూరిజం హబ్ గా తయారవుతుందని ఏపీ టీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ స్పష్టం చేశారు. సిఐఐ సదస్సులో 13.61 లక్షల కోట్ల పెట్టుబడులతో 16.32 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ఎంఓయూలు జరిగాయని ఆయన తెలిపారు. టూరిజం రంగంలో 18,000 కోట్ల ఒప్పందాలతో 97,000 ఉద్యోగాలు రానున్నాయని బాలాజీ వెల్లడించారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో 80% కల్పన సిఐఐ ద్వారా జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు జరుగుతోందన్నారు. అన్ని ప్రాంతాలకు పెట్టుబడుల వికేంద్రీకరణ జరిగేలా ఉత్తరాంధ్రకు ఐటీ, రాయలసీమలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు బాలాజీ తెలిపారు. సిఐ సమ్మిట్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సమ్మిట్ వైజాగ్ లో 2 రోజులు 14-15 జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి తపన పడుతున్నాడో, కృషి చేస్తున్నారో, వచ్చినటువంటి పెట్టుబడిదారులు 613 ఒప్పందాల ద్వారా 13,25,716 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. దాని ద్వారా 16,13,188 ఉద్యోగాల కల్పన దిశగా ఆ పెట్టుబడులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి లోకేష్ బాబు గారు చొరవతో దేశాలు తిరిగి, రాష్ట్రాలు తిరిగి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పెట్టుబడిదారులందరినీ, పారిశ్రామికవేత్తల్ని ఆకర్షింపజేసి వాళ్ళని విజ్ఞప్తి చేసి రాష్ట్రానికి రండి, మీకు కావలసినటువంటి అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేస్తాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేస్తాం, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని అనుమతులు ఇచ్చేటువంటి ఇబ్బందులు లేకుండా రాజమార్గంగా మీకు ద్వారాలు తెరుస్తున్నాం, మేము మీకు సేవకులుగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాం, మీరు రండి అని చెబితే పెట్టుబడిదారులు చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకించి యువనాయకుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి మీద ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి విశ్వాసంతో ఈ రాష్ట్రానికి పరుగులతో వచ్చినటువంటి ఆ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వారందరూ కూడా నిన్న పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఉత్సాహం చూపారు.